ఆంధ్రప్రదేశ్‌లో వెరైటీగా ఎలక్షన్ తర్వాత తీవ్రమైనటువంటి మీకు వైలెన్స్ గానీ, ఈ రకమైనటువంటి హింస గానీ విపరీతంగా పెరిగిపోయింది. దాని గురించి చూద్దాం. పద్మావతి యూనివర్సిటీలో చంద్రగిరి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని మీద జరిగిన హత్యాయత్నం తిరుపతిలో ఇంకా ఉద్రిక్తతలకు కారణమవుతోంది. పులివర్తి నాని మీద హత్యాయత్నం చేసిన నిందితులను అరెస్ట్ చేస్తామని చెప్పిన ఎస్పీ ఇప్పుడు వారిని అరెస్ట్ చేయకుండా చేతులెత్తేశారని పులివర్తి నాని భార్య సుధారెడ్డి ఆరోపిస్తున్నారు. వారిని అరెస్ట్ చేసే వరకు ఊరుకునేది లేదని, ఒకవేళ వారిని అరెస్ట్ చేయకపోతే రేపు చంద్రగిరి మొత్తం రోడ్ల మీదే ఉంటుందని ఆమె హెచ్చరించారు. తమ ప్రాణాలు ఎలా రక్షించుకోవాలో తమకు తెలుసని, పోలీసులకే చంద్రగిరిలో రక్షణ లేదని ఆమె ఎద్దేవా చేశారు. నాని మీద దాడి చేసిన వారి మీద సాక్ష్యాధారాలు ఇచ్చిన పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారని సుధారెడ్డి ప్రశ్నించారు. ప్రివెంటివ్ అరెస్ట్ పేరుతో తమ వారిని అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేసి తమ వారిని విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. నాని భార్య మీడియాతో మాట్లాడిన ఆమె పోలీసుల మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాని మీద దాడి చేసిన వారిని అరెస్ట్ చేయమంటే జూన్ 4వ తారీఖు వరకు ఓపిక పట్టమని తమకే సలహా ఇస్తున్నారని, 4వ తారీఖు వరకు తాము ఏమీ చేయలేమని, గులాంగిరి చేస్తామని ఎస్పీ చెప్తున్నారు అంటూ ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పులివర్తి నాని మీద దాడి జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న నాదుడే లేదని ఆమె విమర్శించారు. ఒక సెకండ్ లేట్ అయినా సెక్యూరిటీ ధరణి లేకపోయినా నాని ప్రాణాలకు దక్కేవారు కాదని, ఎన్నికల్లో పోటీ చేసినంత మాత్రాన ప్రాణాలు తీస్తారా అంటూ ఆమె ప్రశ్నించారు. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో ఇంకా నిర్ధారణ కాలేదని, అప్పుడే హత్యాయత్నం చేసేదాకా వచ్చారంటూ ఆరోపించారు. దాడి చేసిన వారి వీడియో ఫుటేజ్ ఇచ్చినా ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదని మండిపడ్డారు. పోలీసుల ప్రతాపం మా వాళ్ల మీద, మీడియా మిత్రుల మీద మాత్రమే అని, ఈరోజు మా మీద దాడి చేసిన వారు రేపు ఎస్పీని కూడా కొడతారని, మీకు కష్టం వస్తే మేము వచ్చి కాపాడుకుంటామంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఎన్ని ఆధారాలు చేసినా వారిని అరెస్ట్ చేయలేకపోతే దేనికని ప్రశ్నించారు. వారిని అరెస్ట్ చేయకపోతే చంద్రగిరి మొత్తం రేపు రోడ్డు మీద ఉంటుంది అంటూ సుధారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.